షర్మిలతో జగన్ రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారా? సంధి చేసుకోవాలని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారా? ఈ విషయాన్ని కుటుంబంలో కీలక వ్యక్తికి అప్పగించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. షర్మిల కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకుంటే వైసీపీకి తీరని నష్టం కలుగుతుందని జగన్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే ఆమె కాంగ్రెస్ రూట్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆస్తి వివాదాలను సైతం పరిష్కరిస్తానని రాజీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. తాను జగన్ కోసం ఎన్నో విధాల పాటుపడ్డాడని, కానీ తనకు చాలా అన్యాయం జరిగిందని పలు సందర్భాల్లో షర్మిల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో సోదరుడితో షర్మిలకు విభేదాలు ఉన్నాయి. అందుకే అమ్మ బాహటంగా బయటకి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తనకు ఫెయిల్యూర్ కు జగనే కారణమని షర్మిలలో ఆగ్రహం ఉంది. అందుకే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని దాదాపుగా డిసైడ్ అయ్యారు షర్మిల. కానీ ఏపీలో అడుగు పెడితే వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా అవి వికటించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే షర్మిల వైఫల్యాలను ప్రశ్నించి మరింత ఇరకాటంలో పెడతారు. అంతిమంగా నష్టం చేకూరేది కుటుంబానికి. అందుకే కుటుంబంలో కీలక వ్యక్తికి షర్మిలను నియంత్రించే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంట్ స్థానంతో పాటు ఆస్తి వివాదానికి సంబంధించి పరిష్కార మార్గం చూపిస్తానని జగన్ చెబుతున్నట్లు సమాచారం. అయితే తొలుత మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆ వ్యక్తి షర్మిల వద్దకు వెళ్లి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దింపాలన్న ప్రతిపాదన పెట్టుకున్నారు. ఇక ఆస్తికి సంబంధించి కూడా షర్మిలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పంపకాల విషయంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. షర్మిలతో భేటీ, ఆమెను తిరిగి వైసీపీలో క్రియాశీలకం చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు వైసీపీ ముఖ్య నేతల వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనికి షర్మిల ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. ఈ చర్చలు ఫెయిల్ అయితే మాత్రం ఏపీలో వేర్వేరు రాజకీయ దారుల్లో సోదరుడు వెళ్లే అవకాశం ఉంది.